అందరికీ నమస్కారం। ఈ వీడియోలో నేను కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి మొక్క కళ్యాణం పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఈ పూజ చేసుకుంటే మనకి కలిగే ఫలితాలు ఏంటి, క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కోటలో విష్ణుమూర్తి రూపాన్ని ఉసిరికాయలతో కూడిన ఉసిరి కొమ్మని ఉంచి లక్ష్మీనారాయణులుగా భావించి పూజ చెయ్యాలి। ఎక్కడైతే తులసి మొక్కను పెట్టుకున్నారో అక్కడ ఒక చిన్న మండపం లాగా మీరు ఏర్పాటు చేసుకోవాలి। ఆ మండపాన్ని అలాగే తులసి మొక్కని ఉసిరి మొక్కని అన్నిటినీ కూడా పసుపు కుంకాలతో అలాగే పువ్వులతో అలంకరించుకోవాలి। మండపం మీద అష్టదళ పద్మాలను అలాగే శంకు చక్రాలను బియ్య పిండితో వెయ్యాలి। ఈ మండపం మీద 8 లేక 12 16 లేదా 21 దీపాలను వెలిగించాలి। ఇవి పిండి ప్రమిదల్లో వెలిగించిన లేదా మట్టి ప్రమిదల్లో వెలిగించిన చాలా మంచిది। అలాగే ఈ రోజున ఈ దీపాలతో పాటు 365 ఒత్తులు వెలిగించుకోవాలి అనుకున్న వారు కూడా వెలిగించుకోవచ్చు। ఈ రోజున దీపాన్ని వెలిగించిన వారికి ఏడాది పొడవునా దీపాన్ని వెలిగించిన ఫలితం దక్కుతుంది అని చెప్తారు। అలాగే ఆ మండపం మీద పసుపుతో చేసిన విఘ్నేశ్వరుణ్ణి ఒక తమలపాకు పైన పెట్టి ఉంచండి। ఎవరికైతే కలశం ఉంటుందో వారు కలశాన్ని పెట్టి పూజించుకోవచ్చు, లేని వాళ్ళు మామూలు పూజ చేసుకోండి। ముందుగా దీపారాధన చేయాలి, తరువాత ఆచమనీయం చేసుకోండి, తరువాత గోత్రనామాలు చెప్పుకొని మీరు చేస్తున్న తులసి ఉసిరి చెట్ల పూజ ఎందుకు చేస్తున్నారు అన్న విషయాన్ని ఆ స్వామివారికి భక్తితో వినయంతో విన్నవించుకోండి। ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ముందుగా పసుపు గణపతికి షోడశోపచార పూజను నిర్వహించాలి। ఆ తరువాత ఓం శ్రీ తులసీధాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమః అన్న మంత్రాన్ని జోడించి లక్ష్మీదేవి రూపంలో ఉన్న తులసీమాతకు అలాగే ఉసిరి చెట్టు రూపంలో ఉన్న విష్ణుమూర్తికి షోడశోపచార పూజను చేయాల్సి ఉంటుంది। ఈ రోజున శ్రీకృష్ణ అష్టోత్తరం అలాగే తులసీదేవి అష్టోత్తరాన్ని చదువుకోవచ్చు। ఆ తరువాత ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి, తరువాత మంగళహారతిని ఇవ్వాలి। దీంతో మనం ద్వాదశి పూజ పూర్తి అవుతుంది।